లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే నదీ తీరాన యేసుక్రీస్తు ప్రభు ప్రయాణిస్తున్న సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే యాయిరు కూతురికి జబ్బు చేసింది. యాయిరు కూతురు ఇంట్లో సీరియస్గా ఉంది, కండిషన్ బాగలేదు. అందుకని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, యేసు పాదాల మీద పడి ఆయన ప్రతిమలాడుతూ, అయ్యా నాకు ఒకే ఒక కూతురయ్యా, చాలా జబ్బు చేసింది, నువ్వు వచ్చి నా కూతురు మీద చేతులు ఉంచితే నా కూతురు బాగవుతుందయ్యా అని యేసుక్రీస్తు ప్రభువుని యాయిరు వేడుకున్నాడు. ఈ యాయిరు ఎవరంటే తల్లి మనుష్య గోత్రికురాలు, తండ్రి యూదుడు. ఇతను సమాజ మందిరపు అధికారి. నిజంగా ఆలోచన చేస్తే గౌరవనీయులు అయినటువంటి వారిలో ఒక ఉన్నతమైన వ్యక్తి యాయిరు. ఇటువంటి యాయిరు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. సమాజ మందిరపు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ధనవంతులుగా ఉన్నారు. రెండోది భక్తిపరులు కూడా ఉన్నారు వాళ్ళల్లో. సమాజ మందిరపు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తిపరులు కూడా వాళ్ళలో ఉన్నారంట. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో చూస్తే దాంట్లో క్రిస్పు అని ఒక వ్యక్తి ఉంటాడు. క్రిస్పు ఇతను ఎవరంటే సమాజ మందిరపు అధికారి, లేదా సమాజ మందిరం పెద్ద, సంఘ పెద్ద అని అంటాం కదా, సంఘ పెద్ద లేదా సమాజ మందిరపు అధికారి. ఈ సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు, అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అక్కడ రక్షించబడి క్రీస్తుని మెస్సియగా నమ్మి కుటుంబందరితో కలిసి, అంటే భార్య బిడ్డలతో కుటుంబీకులతో అందరితో కలిసి భక్తి కలిగి జీవించిన వ్యక్తి క్రిస్పు. మనం ఆలోచన చేస్తే ఈ క్రిస్పుకున్న గొప్పతనం ఏంటంటే కుటుంబం అందరితో కలిసి భక్తిగా ఉన్నాడు క్రిస్పు. సహజంగా తండ్రి కానీ మారితే భార్య మారటం లేదు, భార్య మారితే భర్త మారటం లేదు, లేదా భార్య భర్తలు మారితే బిడ్డలు మారటం లేదు. నిజంగా కూడా ఆ కుటుంబంలో ఎట్టుందంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు జీవించే వ్యక్తి క్రిస్పు అని ఉంది. అంటే కుటుంబానికి పెద్ద ఇతను. మనం ఆలోచన చేద్దాం. మామూలుగా కుటుంబానికి పెద్ద ఎవరంటే పురుషుడే. పురుషుడు కానీ బాగుంటే కుటుంబం కూడా బాగానే ఉంటుంది. పురుషుడు కానీ భక్తిగా కానీ ఉంటే కుటుంబం కూడా భక్తిగానే ఉంటుంది. అందుకే బైబిల్ ఉంటుందంటే, కావున ప్రతి స్థలమందు కోపమును సంశయమును లేనివారై మీ పవిత్రమైన చేతులెత్తి దేవునికి మొర్ర పెట్టండి అని అంటాడు. అంటే అర్థం చేసుకుంటే కుటుంబం అభివృద్ధి చెందాలంటే కుటుంబ యజమానుడు పాత్ర చాలా ఉంది అని అర్థం. సహజంగా ఎక్కడ కోటాలు పెట్టినా, మందిరాలు అయినా, ఎక్కడున్నా సరే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. స్త్రీలు చురుగ్గా పనిచేస్తారు, స్త్రీలు చురుగ్గా పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడ సువార్తలకైనా వెళ్ళిపోతారు. కానీ కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే కుటుంబానికి ముఖ్య పాత్ర అంటే పురుషుడు. కానీ పురుషుడు ఆత్మీయంగా భక్తిగా ఉంటే పురుషుని బట్టి కుటుంబం అంతా మారిపోతుంటుంది. అందుకని క్రిస్పు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. క్రిస్పు అంటే అర్థం ఏంటంటే ఉంగరపు వెంట్రుకలు కలిగిన వాడంట క్రిస్పు అంటే. అటువంటి క్రిస్పు అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు దేవుని చేత పట్టబడి రక్షించబడి మారు మనసు పొంది సమాజ మందిరపు అధికారిగా పెద్దగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ద్వారా బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క సమాజ మందిరపు అధికారి క్రిస్పు ఎట్లా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి అని చూస్తాం మనం. ఇక్కడ యాయిరు చూసి ఎట్టున్నాడంటే, యాయిరు గౌరవనీయులైన వ్యక్తులందరిలో ఒక ప్రధానమైన వ్యక్తి. అటువంటి ఉన్నతమైన వ్యక్తి అయినటువంటి యాయిరు యేసు పాదాల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. యేసు పాదాల దగ్గరకు వస్తున్నాడు, యేసు పాదాల దగ్గర బతిమలాడుతున్నాడు. మాకు ఆలోచన చేయండి, అనేక మంది మనం బతిమలాడుతూ ఉంటాం, చాలామంది బతిమలాడుతూ ఉంటాం మన జీవితాల్లో. కానీ
బ్రతిమలాడించుకున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నువ్వు కానీ బాగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి నువ్వు బ్రతిమలాడితే ఆ వ్యక్తికి విసుగు రావచ్చు, కోపం రావచ్చు, లేదా ఆ వ్యక్తికి నీ మీద అసహ్యం వేయచ్చు. కానీ యేసు ప్రభు నేను ఎంత బ్రతిమలాడితే ఆయనకి అంత నీ మీద ప్రేమ పొంగు వస్తుందంట. నువ్వు యేసు ప్రభుని ఎంతగానో బ్రతిమలాడితే, ఎంత ప్రాధేయపడితే, ఎంత పాదాలు పట్టుకొని గోజారితే ఆయనకి ఇంకా అంత ప్రేమ ఉంటుందంట. కారణం తెలుసా? ఆయన బ్రతిమలాడితే ప్రయోజనం ఉంది. బాగా ఆలోచన చేయండి. బైబిల్ మనం చూస్తే యాకోబు ఉన్నాడు. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవునితో పోరాడి జయమొందాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు అని ఉంది బైబిల్లో. ఎక్కడ? ఆది కాండంలో ఉంది. హోషేయ గ్రంథంలోకి వస్తే, హోషేయ గ్రంథం 12:3 వస్తే అతను మగస్థితి కలిగిన వాడై దేవునితో పోరాడెను, జయమొందెను, కన్నీరు విడిచి దేవుని బతిమలాడని ఉంది అక్కడ. మామూలుగా ఆది కాండానికి వచ్చేలేకే ఆది కాండంలో ఏముంటుందంటే అతను పోరాడి జయమొందనని ఉంది ఆది కాండంలో. దేవునితో పోరాడాడు, దేవునితో పెనుగులాడాడు ఉంది ఆది కాండంలో. కానీ హోషేయ గ్రంథానికి వస్తే ఎక్కడ ఉందంటే, హోషేయ గ్రంథంలో మనం బాగా ఆలోచన చేస్తే కన్నీరు విడిచి దేవుని బ్రతిమలాడినట్టుగా మనం చూస్తాం. నువ్వు బాగా ఆలోచన చేయి. నీకున్న సమస్య ఉందా, కష్టం ఉందా, వేదన ఉందా, బాధ ఉందా, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? బైబిల్లో ఒక మాట ఉంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం వద్ద కూర్చొని నా ఉపదేశం వినేవాడు ధన్యుడు. అనుదినము ఇది ప్రాసెస్. అంటే ఒక్కసారి ప్రార్థన చేసి ముగించుకునేది కాదు. ఇది జీవితాంతం నువ్వు ప్రార్థన చేయాల్సిందే, జీవితాంతం నువ్వు అడుగుతూ ఉండాల్సిందే. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడని బైబిల్లో ఉంది కదా. అంటే గ్రీక్ భాషలో చూస్తే అడుగుతూ ఉండు, వెదుగుతూ ఉండు, తట్టుతూ ఉండని బైబిల్లో ఉంది. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. కుటుంబ పెద్ద నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను చూసి నీ భార్య ఏమనుకుంటుంది, నిన్ను చూసి బిడ్డలు ఏమనుకుంటున్నారు ఆలోచించండి. నిన్ను చూసి భార్యాభర్తలు చూసి బిడ్డలు ఎలా ఫీల్ అవుతున్నారు? నువ్వు నిజంగా యజమానుడిగా ఉన్నప్పుడు, నువ్వు సక్రమైన రీతిలో ఉంటే నిన్ను బట్టి నీ భార్య, నీ బిడ్డలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ బాగా ఆలోచన చేయి. నువ్వు కుటుంబానికి డ్రైవర్గా ఉన్నావు, భార్య బిడ్డలకు కుటుంబానికి డ్రైవర్గా ఉన్నావు నువ్వు. కానీ మన డ్రైవర్ ఎవరు? దేవుడు. మనకి డ్రైవర్ ఆయనే, నేను డ్రైవ్ చేసేది ఆయనే. నిజంగా ఆలోచన చేయి. నువ్వు కానీ డ్రైవ్ చేసేటట్టుంటుంది తెలుసా? మామూలుగా బైపాస్ రూట్ అనుకో, బైపాస్ రూట్ పోతా ఉంటావు సంతోషంగా. మంచి కారులో పోతున్నావు అనుకో, ఎంత బాగుంటుందో. స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో అట్ట ఎక్కుతుంది. గతుకులు వచ్చినాయనుకో ఆ రోడ్డుని తిట్టుకుంటాం, బండి ఒక వెళ్ళిపోతుంటుంది. అంటే నిష్ట ప్రకారంగా పోతుంటావు, నిష్ట ప్రకారం. విషయం చెప్తాం, బాగా ఆలోచన చేయి. కుటుంబాన్ని నడిపించేటప్పుడు నువ్వు కుటుంబ యజమానుకున్నప్పుడు నీకు ఎవరు ప్రమేయం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని ఆధీనం లేకుండా కానీ డ్రైవ్ చేస్తే నీ కుటుంబం గతుకులమయగా ఉంటుంది. అదే యేసు ప్రభు అనుకో, నీకు డ్రైవర్ ఆయనని అనుకో, బాగా గుర్తుపెట్టుకో. నా డ్రైవర్ ఆయనే. నా డ్రైవర్ ఎవరు? ఆయనే. నువ్వు అడిగి చేయాలి తెలుసా? ఇప్పుడు యేసు డ్రైవ్ చేశాడు అనుకో బండిని, నువ్వు బైపాస్ మీద పోతా ఉంటావు. స్పీడ్ బ్రేక్ వచ్చింది అనుకో అట్టెక్కిస్తాడు దాన్ని. అంటే శ్రమలో కూడా నేను కష్టపెట్టాడు. మరీ గతుకొచ్చింది అనుకో ఆ గతుకు చిన్నగా పోతూ ఉంటుంది, చిన్నగా పనిస్తాడు. అంటే నీకు శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎక్కడో తెలుసా? ఆ గతుకుల్లో కానీ, ఆ శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో కానీ నేను పడనీయకుండా చిన్నగా పంపిస్తాడు. అదే నువ్వు దేవుని నీకు డ్రైవర్ నాకు అక్కర్లేదు, నేనే డ్రైవర్ అనుకున్నావు అనుకో ఆ గతుకులు పడిపోతావు. నువ్వు ఆలోచన చేయి, ఆ గతుకులు పడిపోతావు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. క్రిస్పు కుటుంబ పెద్ద, గుర్తుపెట్టుకో, కుటుంబ పెద్ద లేదా కుటుంబ అధికారి, సమాజ మందిరపు అధికారి. ఈ క్రిస్పు ప్రజలందరితోటి బాగుండేవాడు. రెండోది మనం ఆలోచన చేస్తే ఇతను భార్యా బిడ్డలతో బాగుండేవాడు. ఒకసారి దాన్ని చదవండి. అపోస్తుల కార్యాలు 18 చదవండి, 18 చదవండి.
18:8. 18:8. అపోస్తలుల కార్యాలు 18:8 వచనం. క్రిస్పు చాలు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తాం. ఇంటి వారందరితో కూడా బాగా ఆలోచించాయి. ఇంటి వారందరితో ప్రభునందు విశ్వాసం ఉంచినాడు క్రిస్పు. అదేవిధంగా ఇక్కడ యాయిరు చూస్తే యాయిరు కూడా గౌరవనీయులైన వ్యక్తుల్లో ఒకడు. ఇటువంటిది ఈ వ్యక్తి పరిశుద్ధుడు, భక్తి కలిగిన వాడు, మంచి ఉన్నతమైన వ్యక్తి. ఈ యాయిరు తన కూతురికి జబ్బు చేసిందని ఎక్కడికొచ్చాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినట్టుగా చూస్తాం. యేసే దగ్గరకు వచ్చి అంటాడు, యేసయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నా కూతురు ఒక్కటేనయ్యా, ఏకైక కుమార్తెయ్యా, సీరియస్ కండిషన్ అయ్యా, నువ్వు కానీ మా ఇంటికి వచ్చి నా కూతురు మీద చేతులు ఉంచితే నా కూతురు బాగవుతుందయ్యా. ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఆలోచించు దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది, నువ్వు చేసే విజ్ఞాపన ఎలా ఉంది? యాయిర్ అంటే అర్థం ఏంటంటే ఆయన వెలిగించునని అర్థం. యాయిర్ అంటే చాలా సందర్భాల్లో చీకటి రాత్రులు కూడా మనకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వెలుగుండదు మన జీవితంలో. ఒక్కో సందర్భాల్లో చీకటి రాత్రులతో నువ్వు నడవాల్సి వస్తుంది నీ జీవితంలో. ఆలోచించాయి. చీకటి బ్రతుకులు, చీకటి కష్టాలను ఉంటావు ఒక్కో జీవితంలో. అటువంటిది యాయిరు జీవితంలో బాగా సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో తన కూతురికి జబ్బు చేసినట్టుగా మనం చూస్తాం. తన కూతురు జబ్బు చేసింది. అటువంటిది యాయిరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసయ్య అన్నాడు ఓకే యాయిరు, నేను నీతో వస్తానన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నా మొర వినటం లేదయ్యా, నాతో మాట్లాడటం లేదయ్యా, అసలు నాకు రిప్లై రావటం లేదయ్యా, నా పరిస్థితి బాగలేదయ్యా అని నువ్వు అంటున్నావు. ఏ విధంగా ఉంటే నీకు రిప్లై వస్తుందో ఆలోచించాయి. యాయిరు ఏ విధంగా ఉంటే యాయిరుతో యేసయ్య పోతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా ఉంటే నీకు రిప్లై ఇవ్వటం లేదు. ఒక్కసారి నీ పరిస్థితి ఆలోచించాయి. ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. మధ్యాహ్నం ప్రార్థన చేసి పడుకుంటే నార్త్ ఆములూరులో ఎట్లా జరుగుతుంది నాకు చూపించని ప్రార్థన చేశా. ఇట్నే జరుగుతుంది. ఇట్నే స్టేజ్ పెట్టి కూర్చొని ఇట్నే చెప్తుంటా. ఇదే స్టేజ్, ఇదే బల్ల. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. నార్త్ ఆములూరు ప్రజలారా, యేసు చెప్తున్నటువంటి మాట, యేసు ప్రభు దగ్గరకు వస్తున్న నీవు ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడుతున్నావా? ఆలోచించాయి. ఆయన పాదాల మీద పడి బ్రతిమలాడితే నీకు ప్రయోజనం ఉంటుంది. జీవితాంతం మనుషుల పాదాలు పట్టుకొని మనుషుల దగ్గర కూర్చొని ఆహారం లేకుండా, అన్నం లేకుండా, రెస్ట్ లేకుండా, విశ్రాంతి లేకుండా వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మొర్ర పెడుతున్నావేమో. యేసు పాదాల దగ్గర కూర్చొని మొర్ర పెట్టే ప్రయోజనం ఉంటుంది. యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుడు నీతో వస్తాడు. ఈరోజు దేవుడు నీ తొందుకు రావట్లేదు, నీ తొందు మాట్లాడదు. ఆలోచించాయి. కానీ యాయిరు ఒక్క మాట చెప్పాడు. ఆ యాయిరు చెప్పిన మాట, ఆ విధేయతను మనం బాగా చూస్తాం. పాదాలు పట్టుకొని బ్రతిమలాడి, అయ్యా నా కూతురు మీద నువ్వు చేతులు ఉంచితే బాగుపడిపోద్దని అన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి యాయిరు పాదాల మీద పట్టడం, బ్రతిలాడటం, నా ఇంటికి రాని పిలవటం, యేసు పోతా ఉన్నాడు ఆయనతోటి. యేసు ప్రభుతో పోతా ఉన్న సమయంలో అక్కడ ఒక ఇన్సిడెంట్ ఎదురైంది మనకు. బైబిల్లో చూస్తే రక్తస్రావంతో స్త్రీ అక్కడ తడుస్తపడుతుంది. జన సమూహం యేసు ప్రభు దగ్గరకు వస్తారు. ఇక యాయిరు మంచి విశ్వాసంతో వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఏ విధంగా వచ్చాడు? యేసయ్య నా ఇంటికి వస్తాడు, నా కూతురికి జబ్బు చేస్తుంది, కండిషన్ సీరియస్గా ఉంది, నేను యేసయ్య దగ్గరికి వెళితే యేసయ్య నా కూతుర్ని బాగు చేస్తాడని విశ్వాసంతో వచ్చాడు యాయిరు. ఇప్పుడు జన సమూహాలు చుట్టుకున్నారు యేసు ప్రభుని. పానీటోళ్ళ వాళ్ళు పానీటోళ్ళు అక్కడ ఆలస్యం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంట్లో విశ్వాసం సన్నగిల్లింది. ఎవరిలో? యాయిర్లో. అరే లేట్ అయిపోతుంది. యేసు ప్రభు వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి మొత్తం చుట్టుముట్టేసారే. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో, నా కూతురు ఎలా ఉందో, ఆ రోజులు కానీ ఫోన్లు కానీ ఉన్నట్టే ఫోన్ చేసి ఉండేవాడేమో.
ఆ రోజులు ఫోన్లు కానీ ఉంటే, ఏమ్మా ఎట్టుందమ్మా, పాపకు బాగుందా, అయ్యా పాపకి సీరియస్గా ఉందయ్యా, బాగాలేదు, వచ్చాయా అని చెప్పింది మేడం పాపం. ఆ రోజులు ఫోన్లు లేవు. ఈయనకి మాత్రం టెన్షన్ పుట్టుకొస్తుంది. రెండోది విశ్వాసం కూడా తగ్గిపోయింది. క్రైస్తవ జీవితం ఎట్టుంటుందంటే విశ్వాసం అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఎట్టుంటుంది ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు హాస్పిటల్ ఒక వ్యక్తి ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు. సీరియస్గా ఉన్నటువంటి వ్యక్తి, డాక్టర్ గారు మిమ్మల్నే నమ్ముకున్నాను డాక్టర్ గారు, నా కూతురు లేదు, నా కొడుకు, నువ్వు ఎట్టైనా బాషలు డాక్టర్ గారు అని చెప్పి కాళ్ళు పట్టుకుంటున్నాం. అమ్మా మనం ఏం చేయలేమమ్మా, ఇక నా దేవుడే ఉన్నాడమ్మా, మా చేస్తాం డాక్టర్ గారు చెప్తున్నారు. లేదా నువ్వు ప్రార్థన చేసావు, ఎవరు వచ్చి ప్రార్థన చేశారనుకో, మాట్లాడిన వ్యక్తి ఆ ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడాడు అనుకో, నీకు ఎట్టుంటుంది అప్పుడు? నీకు ఎట్టుంటుంది? సంతోషం ప్లస్ మళ్ళా విశ్వాసం వస్తుంది. అబ్బా ఎట్టైనా దేవుడు చాలా గొప్పోడయ్యా, నా బిడ్డను బాగు చేశాడు అనుకుంటాం. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కోమాలకు వెళ్ళాడు అనుకో, మళ్ళీ విశ్వాసం సరిగ్గా వెళ్ళిపోద్ది. క్రైస్తవ జీవితం అంత అంతే. క్రైస్తవ జీవితం ఎలా ఉందో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? విశ్వాసంతోనే ఉండన్నాడు, నమ్మకంతోనే ఉండన్నాడు, పరిశుద్ధత కలిగి జీవించమన్నాడు. నువ్వు బాగా ఆలోచన చేస్తే, ఈ యాయిరు జీవితంలో ఆలోచన చేస్తే, ఎప్పుడైతే విశ్వాసంతో వచ్చాడో, యేసు ప్రభు ఎప్పుడైతే లేట్ చేశాడో, మళ్ళా యాయిరులో ఉంది అవిశ్వాసం చెలరేగింది. అక్కడ రక్తస్రావంతో ఉన్న స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకొని బాగుపడిపోయింది. బాగుపడిపోయిన తర్వాత అదంతా చూశాడు యాయిరు. మళ్ళా యాయిరులో విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఏమని తెలుసా? అరే ఈమెకి 12 సంవత్సరాల నుంచి జబ్బు చేసింది, నా కూతురు వయసు కూడా 12 సంవత్సరాలేను, ఖచ్చితంగా నా కూతుర్ని బాగు చేస్తాడు అని ఒక విశ్వాసం వచ్చింది మళ్ళీ ఈయనలో. నేను చెప్పాను కదా మీకు, విశ్వాసం అనేది అప్ అండ్ డౌన్, మనిషి జీవితంలో అప్ అండ్ డౌన్కి వస్తూ ఉంటుంది. ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో అది డిస్పర్స్ అయిపోయి వాళ్ళతో మాట్లాడి ఇంకా అక్కడి నుంచి పోలేదు. ఇంకా మాట్లాడుతూ ఉండగా అప్పుడు వచ్చారు కొంతమంది. ఒకరు వచ్చారు, ఎక్కడి నుంచి? యాయిరు ఇంటికాడ నుంచి వచ్చి, ఎవరైనా తెలుసా? యాయిరు బోధకు నువ్వు శ్రమ పెట్టబాక, నీ కూతురు చనిపోయింది. అప్పుడు ఎట్టుంటుంది యాయిరుకి? అప్పుడు బాగా ఆలోచించే, అంటే మళ్ళీ విశ్వాసం సెట్ అయిపోయింది, దానికి మళ్ళా తగ్గిపోయింది. అరే ఇందాక కానీ యేసు వచ్చి ఉంటే నా కూతురు బతుకున్నేమో, ఉన్నట్టుండి ఈ ముఖం అడ్డం వచ్చింది, ఈ జనసమూహాలు అడ్డం వచ్చాయి, మళ్ళీ పోనీ అని అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు చూస్తే నా కూతురు చనిపోయింది, మరి నా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఒకే ఒక కూతురే, అల్లారు ముద్దుగా పెంచుకున్నానే, మరి నా పరిస్థితి ఎలా? యాయిరు అనుకుంటా ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే యేసు వెంటనే అన్నాడు, యాయిరు భయపడబాక. యాయిరు ఎవరు? యేసయ్య. యాయిరు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టవద్దు. వాళ్ళు చెప్తా ఉన్నారు, యాయిరు ఏమని చెప్తున్నారు? నీ కూతురు లేదని చెప్తున్నారు, నీ కూతురు చనిపోయిందని చెప్తున్నారు, ఇక వదిలేని చెప్తున్నారు. నేను చెప్పలేదు కదా నీ కూతురు చనిపోయిందని. అంత చెప్పకూడదాం. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పలేదు కదా. ఉద్యోగం రాదంటున్నారు, నేను చెప్పలేదు కదా ఉద్యోగం రాదని. పిల్లలు పుట్టని చెప్తున్నారు, నేను చెప్పానే పిల్లలు పుట్టని. పెళ్ళి కాదని చెప్తున్నారు, నేను చెప్పానే పెళ్ళి కాదని. నీ జీవితం అంతే అని చెప్తున్నా, నేను చెప్పాను నీ జీవితం అంతేనని. వాళ్ళు ఎన్నో అంటున్నారు యాయిరు, వాళ్ళు ఎన్నో అంటున్నారు. నువ్వు వదిలేయి. నేను సజీవుడను, మరణాన్ని శాసించేవాడిని, గాయము రేపేది నేనే, గాయము కట్టేది నేనే, సమస్తం నా చేతిలో ఉంది. నేను సైన్యములకు అధిపతికి యెహోవాని, భయంకరుని, రోషంగా దహించు అగ్నిని నేను. ఏదైనా నేను చేయగలను, సమర్థుడిని నేను. నేను చెప్పలేదు కదా యాయిరు నీకు. వాళ్ళు చెప్తున్నారు ఏమని? చనిపోయిందని. నేను చెప్తే నువ్వు నమ్మాలి. నీ జీవితం బాగుపడుతుందని చెప్తే నువ్వు నమ్మాలి. నీకు ఉద్యోగం రాదంటే నేను నమ్మాలి, నీకు పెళ్ళి కాదంటే నేను నమ్మాలి. నేను చెప్పాను నీకు పెళ్ళి కాదని. ఎంతోమంది చెప్తున్నారు, ఇక వాడికి ఇంకనే పెళ్ళే కాదు, ఇక పిల్లలే పుట్టరు, ఇక సంతానమే రాదు, ఇక మా జీవితం ఇంత అంటున్నారు అనేక మంది. నేను చెప్పలేదు కదా నీకు, నేను చెప్పలేదు కదా. దేవుని పిల్లలు ఆలోచన చేయి.
ఆ మాటకి యాయిరికి కొంచెం మళ్ళీ విశ్వాసం వచ్చింది. కొంచెం మళ్ళీ విశ్వాసం వచ్చింది యాయిరికి. అరే రే, యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడయ్యా, ఎంత శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. నిజంగా వాళ్ళే ఉంటే అవిశ్వాసపు మాటలు చెప్పారు, కానీ దేవుడు మాత్రం విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యాయిరుతో ఏమన్నాడంటే, యాయిరు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? నేను బాగు చేస్తాను నమ్మకంతో వచ్చావు కదా, నువ్వు అదే నమ్మకంతో ఉండు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్న నీవు నమ్ముకున్నప్పటి నుంచి ఆ నమ్మకం, ఆ పశ్చాత్తాపం, ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ త్యాగం విడిచిపెట్టేస్తావేమో ఆలోచించాయి. ముందు నమ్ముకున్న ప్రేమేది, విశ్వాసమేది, ఆ మనసేది ఆలోచించాయి. దేవుడు నిన్ను ప్రతిరోజు ప్రేమించే దేవుడు. ఆయన ప్రతిరోజు ప్రేమిస్తున్నాడు, ప్రతిరోజు క్షమిస్తున్నాడు నిన్ను, ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు, ప్రతిరోజు నిన్ను పోషిస్తున్నాడు ఆయన. దీని వల్ల ఆలోచించాయి. నీ కుటుంబానికి డ్రైవర్ ఆయనే కదా, ఆయనే కదా డ్రైవ్ చేసేది. ఆయన డ్రైవ్ చేస్తూ నువ్వు అనుకున్నావు, ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. గతుకుల్లో పోతుంది, శ్రమల్లో పోతుంది, కష్టాల్లో, రోగాలు అన్నింటిలో పోతున్నాయి, కానీ ఆ రోగాలు చూడుదల కలిగించేది మన దేవుడు కదా. అయ్యా నా కుటుంబం బాధలయ్యా, నా కుటుంబం కష్టాలయ్యా, నా కుటుంబం శోధనలు అంటున్నావు. బాగా గుర్తుపెట్టుకో, శోధనలు, కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా చుట్టాలాంటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చుట్టాలు ఇంటికి వచ్చారనుకో 10 రోజులు ఉంటారు, లేదా నెల కూడా ఉంటారనుకో, మళ్ళీ పోవాల్సిందే కదా వాళ్ళు. అంతే శ్రమలు, శోధనలు. అబ్బా ఈ శ్రమలు ఆగలేనయ్యా, ఇది ఎవ్వరికి రాకూడదని అంటారు. ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. నీకనే కాదు, నాకనే కాదు, ఎవరికైనా వస్తూ ఉంటాయి. దేవుని పిల్లలు ఆలోచించాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అయ్యా నా కుటుంబానికి నువ్వు డ్రైవర్గా ఉండాలి, నువ్వే డ్రైవ్ చేయాలి. ఒక లోయలో బస్సు పోతూ ఉందంట, ఆ బస్సు పోతూ ఉంటే ఆ బస్సు ఒక లోయలో ఘాట్ సెక్షన్లో తిరుగుతూ ఉంది. బస్సు మూమెంట్ వచ్చే సమయంలో అందరూ కూడా పెద్దంగా ఆడుస్తూ ఉంటారు. ఒక పిల్లాడు మాత్రం పక్క నవ్వుతున్నాడు అంట. వాడు ఈ బస్సు పోయి టక్కన ఆగిపోయింది. అంటే కింద చూస్తే పెద్ద లోయ, అక్కడ ఆగిపోయింది. ఎప్పుడైతే ఆగిపోయిందో వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటే మాత్రం నవ్వుతూ ఉన్నాడంట. పిల్లాడు, చిన్నపిల్లడు నవ్వుతున్నాడంట. ఒకడు వచ్చి ఎందుకన్నా నవ్వుతుందని చెప్పి పట్టామని కొట్టాడు చంపేంత. ఎందుకు నవ్వుతున్నావు? మే కష్టాలేంది, మా బాధ ఏంది, సస్తే ఊరు మిగలంరా, ఎందుకు నవ్వుతున్నానంటే వాడు అన్నాడంట, ఆ డ్రైవర్ మా నాయన అని చెప్పాడంట. ఆ డ్రైవరు, నీ డ్రైవర్ ఎవరు నీ డ్రైవరు? యేసు ప్రభు నీ డ్రైవర్. అంతే. నీ కుటుంబాన్ని నడిపే డ్రైవర్ ఆయనే, నీ జీవితాన్ని నడిపే డ్రైవర్ ఆయనే, నీ ఆత్మీయ బండిని నడిపే డ్రైవర్ ఆయనే, నీ బ్రతుకు నడిపే డ్రైవర్ ఆయనే. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అయ్యా నువ్వు నా డ్రైవర్గానే ఉండాలయ్యా, నా డ్రైవర్గానే ఉండాలి. ఎందుకు తెలుసా? నేను కానీ తోలితే నాకు ఎట్టనే బండి పడిపోద్ది. నువ్వు తోలాలి నా బండిని, నా జీవితాన్ని నువ్వు తోలాలి, నా కుటుంబాన్ని నువ్వు తోలాలి. దేని పిల్లలు ఆలోచించాయి. అందుకని యాయిర్ అంటాడు యేసు ప్రభుతోటి, అయ్యా ఇదిగో ఒకే ఒక కూతురయ్యా, ప్రయోజనం లేదయ్యా, సావు సిద్ధంగా ఉందయ్యా, నువ్వు వచ్చి చేతులుంచితే ప్రార్థన చేస్తే బాగైపోద్దయ్యా. చాలామంది క్రైస్తవులకి ఎట్టుంటుందంటే, పాస్టర్ చేతులు పెట్టి ప్రార్థన చేస్తే తృప్తి వాళ్ళకి, మామూలుగా ప్రార్థన చేస్తే తృప్తి ఉండదు వాళ్ళకి. ఒకసారి మీటింగ్లో వాక్యం చెప్పేసి కూర్చున్నా నేను. ఒక అవ్వ వచ్చింది నా కాడికి. ఒక అవ్వ వచ్చి, నాయనా ప్రార్థన చేయనాయన అని అన్నది. స్టేజ్ మీద ఉండి, ప్రభువా అవను కాపాడు, అవను దీవించు, స్వస్థపరచు, ఆమె వచ్చి కూర్చున్నా. నాయన ప్రార్థన చేయనన్నది. మళ్ళా యేసయ్యా అవను కాపాడు, అవను దీవించు, స్వస్థపరచు నాయన, మళ్ళీ వచ్చి కూర్చున్నా. మళ్ళీ 3వ వచ్చి, నాయన ప్రార్థన చేయనాయన అని అన్నది. మళ్ళా ఇంక చెవుడని, యేసయ్యా అవని కాపాడు, స్వస్థపరచు ఆమెనన్న. నాకు చెవులే చిన్నగా చెప్పు నాయన అన్నది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అని చెప్పి చేయి పెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు పోయి కూర్చుంది ఆమె. వాళ్ళకి తృప్తి అది. కానీ యాయిరా ఉంటాడు, నువ్వు వచ్చి నా కూతురి మీద చేతులుంచాలి. ఈ ప్రార్థన ఎలా ఉందో ఆలోచించేయి. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉందో ఆలోచించేయి.
దేవుని పిల్లలు ఆలోచన. ఇప్పుడు చాలా సందర్భాల్లో బాగా ఆలోచించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను కూడా పొరపాట్లోనే ఉన్నానులే, ప్రార్థన చేస్తూ ఉంటాం. నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఫోన్ వస్తే మాట్లాడవా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎవరైనా ఫోన్ చేశారు, నువ్వు మాట్లాడవా అమ్మా? ఎవరు చెప్పరేవి? మాట్లాడతావు కదమ్మా, మాట్లాడతావు, వెరీ గుడ్, మాట్లాడతాం. కానీ వాస్తవంగా మాట్లాడకూడదు. పాలాంగిచో భక్తుడంట, పాలాంగిచో గారంట, దక్షిణ కొరియా ప్రెసిడెంట్ పాలాంగిచో గారు 5 hours ప్రార్థనలో ఉంటాడంట. 5 hours 5 గంటల ప్రార్థనలో ఉంటాడంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఫోన్ చేశాడంట ఆయనకి. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఆ ఫోన్ మోగుతూ ఉంది. పక్కన పిఏ అసిస్టెంట్ పాస్టర్, చిన్న పాస్టర్ ఉంటుంది కదా, వాడిని తీసుకున్నారు. అలా ఎవరు అన్నాడంటే, నేను దక్షిణ కొరియా ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను, పాలాంగిచో గారు ఉన్నారా అని అడిగాడంట. అయ్యా ఆయన ప్రేయర్లో ఉన్నాడయ్యా, ఆయన ఇప్పుడు లేడు, 5 గంటల తర్వాత లాస్టప్పుడు ఫోన్ చేయమన్నాడంట. నేను దక్షిణ కొరియా ప్రెసిడెంట్ అని మాట్లాడుతుంటే ఫోన్ ఎత్తడా అన్నాడంట. అయ్యా ఇప్పుడు కానీ లేకపోతే మమ్మల్ని తిడతాడు ఆయన, మేము మాత్రం లేపము, 5 hours తర్వాత చేయమని చెప్పి ఫోన్ పెట్టాడంట. ఈయన కూడా, ఆయనకి అంత ధైర్యం చూడు, ఆయన కూడా దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే 5 గంటలైన తర్వాత అప్పుడు ఫోన్ చేశాడంట. మళ్ళీ ఆయన ఫోన్ చేస్తే అప్పుడు ఈయన ఫోన్ ఎత్తాడంట. ఎవరు? పాలాంగిచో గారు. అలా ఎవరు? డాక్టర్ పాలాంగిచో మాట్లాడుతున్నాను. సార్ అప్పుడు మళ్ళీ సార్ నేను సార్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సార్, మీతో మాట్లాడాలనుకున్నాను సార్, మీరు ప్రేయర్లో ఉన్నారంట, అదే సార్ మీతో మాట్లాడాలి సార్ అన్నాడంట. ఆయన అన్నాడంట, నీవు నాతో మాట్లాడాలని అని అనుకున్నావు, నేను ప్రపంచానికి చక్రవర్తితోనే మాట్లాడుతున్నాను అన్నాడంట. నీవు నాతో మాట్లాడాలని అనుకున్నావు, నేను ప్రపంచానికి చక్రవర్తితోనే మాట్లాడుతున్నాను అన్నాడంట. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. అదే ఒకవేళ పాస్టర్ల బ్రతుకులు ఎట్టుంటాయంటే, ఒకవేళ నువ్వు ఫోన్ చేసి నేను ఎత్తకుండా కానీ ఉంటే చర్చిలో సాక్ష్యం అని చెప్తారు మీరు. మొన్న ఫోన్ చేశా పాస్టర్కి, ఎత్తలా. మొన్న ఫోన్ చేసిన పాస్టర్కి బాగా అవుతుందని వాడిని నడుము పట్టేసింది, ప్రార్థన చేస్తే ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఫోనే ఎత్తలని కూడా చెప్తావు నువ్వు. దేని బిడ్డ ఆలోచించాయి. బతిమలాడే జీవితం నీది ఉండాలి. యేసు ప్రభుని బతిమలాడాలి నువ్వు. యేసు బతిమలాడితే నీకు ప్రయోజనం ఉంటుంది. ఆలోచించాయి. యాకోబు బతిమలాడి ఎందుకు ఈయన బతుకు బతిలాడుతున్నాడు. యాయిరు కూతురు బాగుపడాలని ఈయన బతిమలాడుతున్నాడు. యాకోబు దేవుని ఆత్మ కోసం, అభిషేకం కోసం బతిమలాడుతున్నాడు. నువ్వు దేవుని కోసం బతిమలాడుతావు. ప్రభువా నీకు స్తోత్రాలైనా, నా కూతురికి ఉద్యోగం రావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కొడుకు పెళ్ళి కావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి. క్రైస్తవ జీవితం ఎట్టుందంటే, నీ కొడుకో కూతురుకో పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే లైఫ్ లాంగ్ ఇక్కడ మొత్తం వాడికి పుట్టి మనవడు మొత్తం ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ యాకోబు ఎందుకు బతిలాడుతుంది తెలుసా? అయ్యా నేను అభిషేకించబడాలి, ఇశ్రాయేలుగా మార్చబడాలి, నీ ఆత్మతో నింపబడాలి. ఈరోజు నువ్వు దేని విషయంలో బతిలాడుతున్నావు? దేవుని ఆలోచన చేయి. ఆయన పాదాల మీద పడుతున్నావు, సాగిల పడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు. ఆలోచన చేయి. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, నా ప్రార్థన ఆలకించాలని అంటున్నావు. నీ దగ్గరికి దేవుడు ఎందుకు రావటం లేదు? నీ మనసు విరగటం లేదు, నీ మనసు నలగటం లేదు. నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నా నీ జీవితం. ఆలోచన చేయి. ఏటేటా మందిరికి వస్తున్నావు, ప్రతిఫలం రావటం లేదు. ప్రతిరోజు మందిరికి వస్తున్నావు, అద్భుతాలు నీళ్ళు జరగటం లేదు. ఏటేటా మందిరికి వచ్చేదంట హన్న, ఏటేటా షిలోహు మందిరికి వచ్చేది. ఆమె జీవితంలో అద్భుతమే జరగల, ఆమెకి సంతానమే రాల. ఎప్పుడైతే ఆమె మనసు విరిగిందో, ఎప్పుడు వాళ్ళ పశ్చాత్తాపం వచ్చిందో, ఎప్పుడు ఆ జీవితం మార్చబడిందో, ఎప్పుడైతే మనసు ఇరిగి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడు విజ్ఞాపన చేసిందో, అప్పుడు ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతిరోజు మందిరికి వస్తానన్నావు కదా, వారం వారం మందిరికి వస్తున్నావు కదా, పాటలు పాడుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు కదా, కానీ ఏది అద్భుతం? ఏది? విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. అనుదినము ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన గడప యొద్ద కూర్చోవాలి, ఆయన గడప యొద్ద మొర్ర పెట్టితే నీకు ప్రయోజనం ఉంటుంది. ఆలోచన చేయి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. యేసు ప్రభు చెప్తున్నాడు, యాయిరు వాళ్ళు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు, ఆ మాట వినొద్దు, వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు, ఇకనేమి దేవుడు అని అంటారు. నీ కుటుంబం బాగుపడిందా? బాగుపడలేదు కదా, నా మాట విను, ఇకనేమి తోడు వదిలేసాను అంటారు. అంటారా? దేవుని బిడ్డలారా ఆలోచన. ఈనాటి క్రైస్తవుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు సామెత ఒకటి ఉంది కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఉంది కదా, యేసయ్యకి బాగా ప్రార్థన చేస్తాం. ఒకవేళ కుదరకపోతే అంటే యాయిర్లాగా మనం లే కదా, యాయిర్ పిలిస్తే యేసయ్య వచ్చాడు, నువ్వు పిలిస్తే యేసయ్య రావటంలే కదా. అప్పుడు యేసయ్య రాలేదనుకో, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, ఇంకో హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఏ హాస్పిటల్ అది? ఇంత దారాలు కడుతుంటారు చూడు, దారాలు కడుతుంటారే. ఒకరు ఏం చేశారంటే ఒకసారి ఏం చేశారంటే, ఒక ఇంట్లో ప్రార్థన చేసాం మేము. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితి అట్టుంటుందంటే, కొంతమంది పరిస్థితి జీవితంలో వాళ్ళకి జ్వరాలే రాకూడదు, ఇంకా జీవితంలో జబ్బులే రాకూడదు, ఇంకా కష్టాలే రాకూడదు, శోధనలే రాకూడదు, అపాయాలే రాకూడదు, ఇక వాళ్ళంతా బాగానే ఉండాలి. కొంతమంది పరిస్థితులు అలా ఉంటాయి. ఆగ ప్రార్థన చేసాం, బాగా ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది తెలుసా? అది నమ్మక, స్వస్థత నమ్మక మళ్ళీ పోయి ఏదో పని చేయించుకొచ్చేసింది. ఒకరోజు అది చేయలేకపోయింది, చీకటితో పోయింది, చీకటితో చేయలేకపోయింది. అంత పెట్టి కనిపించింది అంట, అంత పెట్టి. ఆ పెట్టి కనిపిస్తే ఏమనుకుంది తెలుసా? ఈ పెట్టెలో ఏదో ఉందనుకుందామి. పోయిన తర్వాత ఆ పెట్టి ఓపెన్ చేసింది. ఆ పెట్టి ఓపెన్ చేస్తే ఆ పెట్టెలో ఏముందంటే బొమ్మ ఒకటి, ఆ బొమ్మకి సూదులు గుచ్చి కుంకాలు, పసుపు, తర్వాత ఏదో ఎంటికలు అన్నీ ఆ పెట్టెలో పెట్టేసి ఉన్నాయి. దెబ్బతోటి ఆ పెట్టి మూత కూడా వేయకుండా పరిగిచ్చేసింది. ఎక్కడికి పరిగిచ్చింది? ఎక్కడికి? పాస్టర్ గాడికి. బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ ఆ పెట్టెలో డబ్బుంటే నాకు చెప్తుందామె, ఆ పెట్టెలో డబ్బుని నాకు చెప్తుందా? డబ్బు లేదు కాబట్టి నాకు చెప్పిందా వచ్చి. వెంటనే నా దగ్గరకు వచ్చేసి, సార్ వేకోజావునా 5 అయింది, ప్రార్థన చేసుకుంటా ఉంటా, తలుపు తట్టింది వేకోజావు బయట తలుపు తీసా. సార్ చేయలేకపోయినానా, ఈ విధంగా చూశానా, నా పరిస్థితి బాగలేదా, ఒళ్ళంతా పులకరిస్తూ ఉందా, ఏంది అయిపోయినట్టుంది నాకు, నా కోసం ఉపవాసం ప్రార్థన చేయమన్నది నన్ను. కాదు, ఉపవాసం ఉండేది. ఏం చెప్పింది? నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నది. ఇదేంద్రా నాయన పొద్దున్నే. సరేనమ్మా సరే, నీ ఇష్టం. మళ్ళీ ఏమన్నా తెలుసా? నీ ఇష్టం, బాగా కాలేదో నీ ఇష్టం అని అన్నది. బాగా కాలేదో నీ ఇష్టం అని అన్నది. సరేనమ్మా చేస్తానన్నా. ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన కూర్చున్నా నేను. ప్రార్థన కూర్చొని ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వేకదూరం వస్తానని చెప్పింది నాకు. మళ్ళీ ఒకరోజు టైం ఇచ్చింది నాకు. చేసి మళ్ళీ రాత్రి కూడా చేసిన. పొద్దున్న తలుపు తట్టింది, మళ్ళా అయిపోయిందిరా నా పరిస్థితి అనుకున్నా. తలుపు తీసిన. సార్ దేవునికి స్తోత్రం అన్నది. ఏమన్నా బాగుంది సార్ అన్నది. బతికించకపోతాలి అనుకున్నాను నేను. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. యాయిరుతో యేసయ్య చెప్తున్న మాట ఏం తెలుసా? భయపడబాకన్నాడు. ఏమన్నాడు? భయపడబాకన్నాడు. అసలు భయం ఎవరికి తెలుసు? క్రైస్తవుడికే భయం ఎక్కువ ఉండేది, గురు కూడా భయం ఉండదు. యేసు నమ్మినోడికే భయం ఎక్కువ. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూసేదానికి వస్తే దేవదూత స్వరూపం వలె ఆ రాయి అంతా పొర్లించిన తర్వాత దేవదూత రాయి మీద కూర్చున్నప్పుడు మహా భూకంపం వచ్చినప్పుడు ఆ రాణువారు సచ్చినాలుగా పడిపోయినారంట. రాణువారు ఎవరిని చూసి? దేవదూతను చూసి. కాపలా కాసేవాళ్ళు సచ్చిన వారుగా పడిపోతే
స్త్రీలు ఉంటారు, స్త్రీలు మగ్దలేన మరియా, వేరొక మరియా, సూసన్న, యోహన్న, వీళ్ళందరూ ఉన్నారే. వాళ్ళని చూసి దేవదూత ఏమన్నాడు? భయపడకు. అంత చప్పలు కొట్టండి. మనకే చెప్పేది దేవుడు భయపడకని. వాళ్ళకి కాదు, సత్యుడుగా దేవుడు చెప్పేది. ఏం చెప్తాడు? భయపడకు. వాడికి చెప్పాడా? ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాస్టింగ్ పిలిచావనుకో, నువ్వు పాస్టింగ్ పిలిచి సత్యుడి దగ్గరికి వచ్చి భయపడబాకంటాడు. సత్యుడి దగ్గరికి వచ్చా అంటాడా? ఎవరు చెప్తాడా మాట? బతుకున్నాడు చెప్తాడు మాట, భయపడబాకని. బతుకున్నాడు భయపడబాకని చెప్తాడు. వాళ్ళు ఏడుస్తుంటారు, అమ్మా భయపడబాకమ్మా, ఏం చేద్దామమ్మా, మన పరిస్థితి అంతే కదమ్మా, దేవుడు తీసుకుని పోనేమని చెప్తాం. కానీ చచ్చినవాడికి పాపం చచ్చిన కదా, భయపడబాకంటావా? చెప్పమే. రాను వారికి చెప్పలా. ఎవరు? దేవదూత చెప్పలా. ఎవరు చెప్పారు? సజీవులుగా ఉన్నారే, బతుకున్నారే, యేసునమ్మిన బిడ్డలు, స్త్రీలు ఉన్నారే, వాళ్ళకి మాత్రం చెప్పాడు భయపడబాకని. ఈ రోజున యేసయ్య చెప్తున్న మాట, నువ్వేం చేయాలి? భయపడొద్దు. దేని విషయంలో భయపడొద్దు. కుటుంబ సమస్యల భయపడొద్దు, కష్టాల భయపడొద్దు, బాధల భయపడొద్దు, ఇరుకు ఇబ్బందులు భయపడొద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు భయం ఎందుకయ్యా, నా కుటుంబానికి డ్రైవర్ నువ్వే కదా అని అనుకో. నీ కుటుంబ డ్రైవర్ ఆయనే, నేను డ్రైవ్ చేసేది ఆయనే. యాయిరు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు. వాళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు యాయిరు, ఏదేదో చెప్తుంటారు యాయిరు. వాళ్ళు చెప్పిన మాట నువ్వు లక్ష్య పెట్టొద్దు, నువ్వు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఏ నమ్మకంతో నా దగ్గరకు వచ్చావో నువ్వు అదే నమ్మకంతో ఉండని అర్థం. ఏ నమ్మకంతో యేసుని నమ్ముకున్నావో అదే నమ్మకంతో ఉండు. బాగా గుర్తుపెట్టుకో, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకో. క్రైస్తవ జీవితం, విశ్వాసం అప్ అండ్ డౌన్గా ఉంటుంది. యాయిరుతో వెళ్ళిన యేసయ్య నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? ఎందుకు దేవునితో మాట్లాడలేదు? ఆలోచన చేయి. నీకు యేసయ్యకి ఏదో ఒక సంబంధం కట్ అయిపోయింది. బాగా గుర్తుపెట్టుకో, అది కట్ అయిపోయింది. ఈ రోజునే ఒక పశ్చాత్తాపడదాం మన జీవితంలో. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నువ్వు, ఎంత శక్తిమంతుడు ప్రభువా. యాయిరు పిలిస్తే యాయిరుతో వెళ్ళావు, మరి నాతో కూడా వస్తావు నువ్వు, నా జీవితంలో అద్భుతాలు చేస్తావు నువ్వు, నా జీవితాన్ని ఫలభరితంగా మారుస్తావు యేసయ్య, నాతో వస్తావు నువ్వు ప్రభువా అని యేసయ్యని అడుగు. యేసు దగ్గరకు వస్తాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభు యాయిరుతో ఇంటికి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యాయిరు కుమార్తెను బతికించినట్టు కూడా మనం చూస్తాం. ఈ రాత్రి మనం ఆలోచించే విషయం ఏంటంటే, యేసు చెప్పిన మాట బాగా గుర్తుపెట్టుకుందాం. యేసు చెప్పిన మాట లక్ష్య పెట్టక, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక అని అర్థం. పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, నేను చెప్పే మాట వినని అర్థం. వాళ్ళు చెప్పే మాట లక్ష్య పెట్టదు, నేను చెప్పే మాట విను, నేను చెప్తున్నాను, నువ్వు భయపడొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. నీ కుటుంబాన్ని దీవెనకరంగా నువ్వు మార్చబడుతుంది, నీ కుటుంబం అద్భుతంగా జరుగుతుంది. కనుక నేను ఒక సజీవుని కనుక, నేను సజీవులకు దేవుని కనుక, నేను మృతులకు దేవుని కాదు, నేను సజీవులకే దేవుణ్ణి నేను. అందుకే నీకే చెప్తున్న మాట, నువ్వు భయపడొద్దు. యాయిరు, నేను చెప్పలేదు కదా యాయిరు, వాళ్ళు చెప్తున్నారు. యాయిరు, నీ కూతురు చచ్చిపోయిందని చెప్తున్నారు, బోధకుని శ్రమ పట్టదని చెప్తున్నారు. నేను చెప్పలేదే నీ కూతురు చనిపోయిందని, నేను చెప్పలేదే బ్రతకదని చెప్పలేదే, నేను చెప్పలేదే బాగుపడుతుంది, నేను చెప్పలేదే. నేను చెప్తున్నాను, నీ కూతురు బ్రతుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పిల్లలు పుడతారు, వివాహం జరుగుతుంది, నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది, నీ అప్పులు పోతాయి. ఎంతోమంది చెప్తారు, కానీ నేను చెప్పలేదు కదా అప్పులు తొలగమని. యేసే చెప్పలేదు కదా. కానీ సజీవుడైనటువంటి యేసు చెప్తున్న మాట, నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి మనమే ప్రశ్న వేసుకునే సమయం ఇది. అవును, దైవ సేవకులు మనతో చెప్పినట్లుగా మనుషులు ఎన్నో మనతో చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే,
అది చాలా భయంకరమైన రోగం అయ్యా, అది తగ్గదు అంటారు. మనుషులు మనతో చెప్తారు, ఏమని చెప్తారు? నీవు ఇక బాగుపడలేవు, నువ్వు ఇక పైకి రాలేవు, నీ జీవితం ఇక అంతే అని మనుషులు చెప్తారు. ఏమని? ఇదిగో నువ్వు ఇల్లు కట్టలేవు, నీవు ఈ గ్రామంలో ఒక మంచి స్థితిలోకి రాలేవు, నీకు వివాహం కాదు, నీకు పిల్లలు పుట్టరు, నీ బ్రతుకంతే అని మనుషులు మాట్లాడతారు. అయితే యేసయ్య అంటున్నాడు ఈ రాత్రి నీతో అన్నది ఎవరో? నీ ఇరుగు పొరుగు వారు. కానీ నీతో చెప్తుంది ఎవరో తెలుసా? ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఏమని అంటున్నాడంటే, మనుషుల మాటలు లక్ష్య పెట్టద్దు. మనుషులు నీతో మాట్లాడుతున్నారు, నీవు బాగుపడవు, నీ అప్పులు తీరవు, నీకు పెళ్ళి కావు, నీకు వివాహం కాదు, నీకు సంతానం కలగదని మనుషులు అంటున్నారు. కానీ నేను నీతో చెప్తున్నాను, నీకు వివాహం జరుగుతుంది, నీకు సంతానం కలుగుతుంది, నీకున్న అప్పులు తొలగిపోతాయి, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబము ఈ గ్రామంలోనే గొప్ప స్థితిలోకి వస్తుందని. అవును. అయితే దైవ సేవకుల ద్వారా ఈ రాత్రి మనం ఏం తెలుసుకున్నాం తెలుసా? మనం యేసయ్యను నమ్ముకునేటప్పుడు ఏ నమ్మకముతో అయితే ఆయన దగ్గరకు వచ్చామో అదే నమ్మకముతో మనం ముందుకు కొనసాగాలి. ఆ నమ్మకంతో కొనసాగలేకపోతున్నామంటే మన విశ్వాసములో హెచ్చుతగ్గులున్నాయి. ఏదో ఒక సమయంలో మన విశ్వాసం సన్నగిలిపోతుంది. అందుకే మనం యాయిర్ లాంటి అద్భుతాన్ని మన జీవితంలో చూడలేకపోతున్నాం. ఈ రాత్రి దేవుని మాటలు విన్నా నా ప్రియ సంఘం, ఒక తీర్మానం తీసుకో. యజమానుడా, ఒక తీర్మానం తీసుకో. యజమానుడవైన నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా లేకపోతే నీ కుటుంబం ఆశీర్వదించబడదని సేవకులు చెప్పాడు. యాయిరు ఎటువంటి వాడో తెలుసా? ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వాడు యాయిరు. ఒక మంచి ఉన్నతమైన పోస్టింగ్లో ఉన్నవాడు యాయిరు. కానీ యేసయ్య పాదాలు పట్టుకునే దానికి వచ్చాడు యాయిరు. ఈ రాత్రి నీ జీవితంలో యేసయ్య పాదాలు పట్టుకున్న రోజు ఏ రోజైనా ఉందా? ఎప్పుడైనా నీ మోకాలేసి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా దేవుని నీ కన్నీటి చేత పాదాల కడిగి మొర్రపెట్టిన దాఖలాలు ఉన్నాయా? గుర్తుపెట్టుకో, ఒక యాకోబు, ఒక ఎస్తేరు, ఒక దావీదు, ఒక అబ్రహాము ఎలా వారు గొప్ప స్థితికి వచ్చారు? కన్నీటి ప్రార్థన కాదంటారా? వారి విశ్వాసంతో కాదంటారా? దేవుని మీద నమ్మకం మీద కాదంటారా? వారికి ఉన్న సమస్యల్లో, వారికి ఉన్న కష్టాల్లో అన్నారు మనుషులు, నీ జాతిని చంపేస్తామన్నారు మనుషులు. కానీ ఎస్తేరనింది, నా జాతిని రక్షించే దేవుడు ఉన్నాడన్నది. యాకోబు తన యొక్క జీవితంలో కలిగిన బాధలు బట్టి ఇక చచ్చిపోతానేమో అని భయపడ్డాడు. కానీ చివరిసారిగా ప్రభు పాదాల చెంతకు వచ్చి మొరపెడితే ఆయన్ని ఇజ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకో, యాయిరికి కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితి తెలుసా? ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చి, అయ్యా నీ కూతురు చనిపోయింది, ఇంకెందుకు బోధకుని శ్రమ పెడుతున్నావన్నారు. అనుకున్నాడు యాయిరు, ఇంకా అంతా అయిపోయింది, ఇంకేమీ లేదని కన్నీటి చేత రోదిస్తూ బాధపడుతూ అలాగే నిశ్చేష్టుడై కదలని స్తంభంలాగా నిలబడుకో ఉంటే యేసయ్య అన్నాడు, యాయిరు వారు మాటలు లక్ష్య పెట్టబాకు, వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టబాకు. వారు చెప్తున్నారు కానీ నేను నీతో చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను, నీ కూతురు బ్రతుకుతాది. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకో. అవును, దైవ సేవకుడు చెప్పినట్టుగా ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఏమనో తెలుసా? మనుషులు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక ఏ విశ్వాసంతో అయితే నీవు ప్రభు దగ్గరకు వచ్చావో అదే విశ్వాసములో కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఈ రాత్రి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాల తీర్మానం తీసుకోవాలి. క్రైస్తవునిగా నీవు ఒక తీర్మానం తీసుకో. ప్రార్థన చేద్దాం, మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభు మన జీవితంలో గొప్ప మార్పు కలిగించి, మన జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించి, ఇదిగో ఈ రాత్రే మన కుటుంబాల్లో యాయేరు ఇంట్లో జరిగిన అద్భుతం మన కుటుంబాల్లో, మన ప్రాంతంలో, మన గ్రామంలో, మన ఊరిలో, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో జరుగునట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అద్భుతం జరుగుతుంది. మన మధ్యలో అనిల్ పాల్ పాస్టర్ ప్రార్థన చేస్తాడు. మనమందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన లేఖిద్దాం, మనమందరం విశ్వాసంతో ప్రార్థిద్దాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు.